పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తాను లాగెయ్యగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం. అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు. మంచి ముఖం. ఎందుకని అంటే లక్ష్మీ కటాక్షం ఇస్తాడు, మన మనసులు తను లాక్కుంటాడు. అందుకే 16 నామాల్లో మొదటి నామం సుముఖ. సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నయాయితే. నిద్ర లేచిన తరువాత తప్పకుండా నువ్వైనా చదువుకో, నీకు చేత కాకపోతే ఎవరినైనా చదవమని విననైనా విను. తప్ప ఇవి వినకుండా చదవకుండా ఏ కార్యం మొదలు పెట్టద్దు. వినాయకుడు అంత శక్తివంతుడు. ఆయన ముఖము ఏనుగు ముఖం. ఎందుకంటే ఏనుగు ముఖం ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తుంది. మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరాధించక్కర్లేదు. ఏనుగు ముఖం చూసేటప్పటికి